ఆశా భోస్లే 1933 సెప్టెంబరు 8, 2026 ఏప్రిల్ 12 బాలీవుడ్ గాయని. ఆశా భోస్లే జననం 1933 సెప్టెంబర్ 8, భారతీయ సినీ సంగీత చరిత్రలో అత్యంత ప్రసిద్ధ నేపథ్య గాయని. 8 దశాబ్దాల కెరీర్లో ఆమె 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా 1943లో గాన ప్రస్థానం ప్రారంభించి హిందీ, తెలుగు సహా వివిధ భాషల్లో పాప్, గజల్స్, భక్తి గీతాలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆశా భోస్లే జీవిత విశేషాలు. జననం మరియు నేపథ్యం. మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఈమె అక్క. కెరీర్ ప్రస్థానం. 10 ఏళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించారు. బాలీవుడ్లో దశాబ్దాల పాటు తన గాత్రాన్ని అందించారు. ప్రత్యేకత. ఆమె గాత్రంలో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి రకమైన పాటను సులభంగా పాడగలగడం. ప్రేమ పాటలు, డ్యాన్స్ పాటలు, గజల్స్, భక్తి గీతాలు, ఇలా అన్ని రకాల పాటల్లో ఆమె తన ముద్ర వేసింది. ప్రసిద్ధ పాటలు దమ్ మారో దమ్, పియా తూ అబ్ తో ఆజా, దిల్ చీజ్ క్యా హై, రంగీలా రే వంటి ఎన్నో మర్చిపోలేని పాటలు పాడారు. వ్యక్తిగత జీవితం. 16 ఏళ్ల వయస్సులోనే గణపత్రావ్ భోస్లేను వివాహం చేసుకున్నారు. కానీ ఆ వివాహం సంతోషంగా సాగలేదు. తరువాత సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ ఆర్.డి. బర్మన్ ను వివాహం చేసుకున్నారు. పురస్కారాలు. పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వంటి అనేక అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. రికార్డులు. ప్రపంచంలోనే అత్యధిక రికార్డింగ్లు చేసిన గాయనిగా 2011లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. ఆశా భోస్లే భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చిరస్మరణీయమైన గాన గంధర్వి. 1943లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు 60 ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000కి పై చిలుకు హిందీ సినిమా లేదా బాలీవుడ్ ప్రధానంగా ముంబై నగరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సినిమాలు భారతదేశం, పాకిస్తాన్లతో బాటు మధ్య ప్రాచ్య దేశాలు, ఐరోపా దేశాలలో కూడా ఆదరించబడతాయి. హాలీవుడ్ చుట్టుప్రక్కల విస్తరించిన అమెరికా దేశపు ఆంగ్ల సినిమా పరిశ్రమను కూడా హాలీవుడ్ అన్నట్లే హిందీ సినిమాల్లో పాటలు పాడింది. మరో గాయని అయిన లతా మంగేష్కర్కు ఆమె సోదరి. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతో పాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు. ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లీలోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. తల్లి సేవంతి మంగేష్కర్. ఆమెకు సోదరిమణులు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా ఖాదికర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్, మనవరాలు జనాయ్ భోస్లే ఉన్నారు. 7 సార్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డులు, 18 సార్లు నామినేషన్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డులు. 1968 గరీబో కి సునో, దాస్ లాక్, 1966 1969 పర్దే మే రెహ్నే దో, షికార్, 1968 1972 పియా తూ అబ్ తో ఆజా, కారవాన్, 1971 1973 దమ్ మారో దమ్, హరే రామ హరే కృష్ణ, 1972 1974 హోనే లగి హై రాత్, నైనా, 1973 1975 చైన్ సే హమ్కో కభీ, ప్రాన్ జాయే పర్ వచన్ న జాయే, 1974 1979 యే మేరా దిల్, డాన్, 1978 స్పెషల్ అవార్డ్. 1996 స్పెషల్ అవార్డ్, రంగీలా, 1995 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. 2001 ఫిలిం ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. జాతీయ ఫిలిం అవార్డులు. 2 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయని అవార్డులు గెలుచుకుంది. 1981 దిల్ చీజ్ క్యా హై ఉమ్రావ్ జాన్. 1986 మెరా కుచ్ సామాన్ ఇజాజత్ ఐఐఎఫ్ఏ అవార్డు. బెస్ట్ ఫిమేల్ ప్లేబాక్ సింగర్. 2002 రాధా కైసే న జలే, లగాన్ ఆశా అనేక ఇతర అవార్డులను గెలుచుకుంది. వాటిలో 1987 నైటింగేల్ ఆఫ్ ఆసియా అవార్డు, ఇండో పాక్ అసోసియేషన్, యూకే. 1989 లతా మంగేష్కర్ అవార్డు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం. 1997 స్క్రీన్ వీడియోకాన్ అవార్డు, జానం సమాజ కరో ఆల్బమ్.
1997 ఎంటీవీ అవార్డు జానం సమాజ్ కరో ఆల్బమ్. 1997 ఛానల్ వి అవార్డు జానం సమఝా కరో ఆల్బమ్. 1998 దయావతి మోడీ అవార్డు. 1999 లతా మంగేష్కర్ అవార్డు మహారాష్ట్ర ప్రభుత్వం. 2000 సింగర్ ఆఫ్ ది మిలీనియం దుబాయ్. 2000 జీ గోల్డ్ బాలీవుడ్ అవార్డు తక్షక్ నుండి ముఝే రంగ్ దే. 2001 ఎంటీవీ అవార్డు కంబక్ టెస్ట్. 2002 బిబిసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు యూకే ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ చేత సమర్పించబడింది. 2002 ఉత్తమ నేపథ్య గాయనిగా జీ సినీ అవార్డు మహిళ లగాన్ నుండి రాధా కైసే నా జాలే. 2002 హాల్ ఆఫ్ ఫేమ్ జీ సినీ స్పెషల్ అవార్డు. 2002 సాన్సుయి మూవీ అవార్డు లగాన్ నుండి రాధా కైసే నా జాలే. 2003 భారతీయ సంగీతానికి చేసిన కృషికి స్వరాలయ యేసుదాస్ అవార్డు. 2004 ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లివింగ్ లెజెండ్ అవార్డు. 2005 ఎంటీవీ ఇమ్మీస్ ఉత్తమ మహిళా పాప్ యాక్ట్ ఆప్ జానే కీ జిద్ నా కరో. 2005 సంగీతంలో అత్యంత స్టైలిష్ వ్యక్తి. గౌరవాలు గుర్తింపు. 1997లో ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్తో కలిసి రూపొందించిన ఆల్బమ్ లెగసీకి గ్రామీ అవార్డు నామినేట్ అయిన మొదటి భారతీయ గాయనిగా ఆశా నిలిచింది. ఆమె 17 మహారాష్ట్ర రాష్ట్ర అవార్డులను అందుకున్నది. భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి గాను 2000లో ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నది. ఆమె అమరావతి విశ్వవిద్యాలయం, జలగావ్ విశ్వవిద్యాలయంల నుండి సాహిత్యంలో, సాల్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కళలలో గౌరవ డాక్టరేట్లను కలిగి ఉంది. కళలలో అత్యుత్తమ సాధనకు గాను ఆమె ఫ్రెడ్డీ మెర్క్యూరీ అవార్డు అందుకున్నది. నవంబర్ 2002లో బర్మింగ్హామ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆమెకు ప్రత్యేక నివాళి అర్పించింది. ఆమెను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది. 2021లో భోంస్లేను మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషణ్తో సత్కరించింది. గత 50 సంవత్సరాలలో టాప్ 20 మ్యూజిక్ ఐకాన్లలో ఆమె ఒకరు. 2011లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ది ఏషియన్ అవార్డ్స్లో సంగీత చరిత్రలో అత్యధిక రికార్డులు నమోదు చేసిన కళాకారిణిగా భోంస్లేను అధికారికంగా గుర్తించింది. 1947 నుండి 11,000 సోలో, డ్యూయెట్, కోరస్, బ్యాగ్ పాటలను రికార్డ్ చేసినందుకు, 20కి పైగా భారతీయ భాషలలో అత్యధిక స్టూడియో రికార్డింగ్లకు, సింగిల్స్, సెబాస్టియన్ కో నుండి ఆమెకు సర్టిఫికేట్ లభించింది. ఈ కార్యక్రమంలో ఆమెకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా లభించింది. ఆశా భోన్స్లే జోధ్పూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన మొదటి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గ్రహీత. 2015 సంవత్సరానికి 100 మంది స్ఫూర్తిదాయకమైన మహిళల జాబితాలో ఆమె నిలిచింది. ఆశా భోన్స్లే 92 ఏళ్ల వయస్సులో 2026 ఏప్రిల్ 12న కన్నుమూసింది. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తీవ్రమైన అలసట, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చేరిన ఆమె, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.